నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. కార్తీక పురాణం 13వ అధ్యాయం. కన్యాదాన ఫలం. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసములో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నాయి. వాటిని వివరించెదను, సావధానుడవై ఆలకింపుము. కార్తీక మాసములో నదీ స్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణునికి కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యం. ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతులు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను, ఎంతటి దుష్కృత్యములు చేసి ఉన్నను, ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవును. ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలితము సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయేగాక తన పితృ దేవతలను కూడా తరింపజేసిన వాడవగుతావు. ఇందులకొక ఇతిహాసం కలదు, చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము. సువీర చరిత్రము. ద్వాపర యుగములో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడు అని ఒక రాజు ఉండెను. అతనికి రూపవతి అను భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నది తీరమందు ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజులకు అతనికి భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాభములతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి పొందుచు అతి గారాభముతో పెరుగుచుండెను. ఆమె చూచువారులకు కనుల పండుగగా ముద్దులొలుకట మాటలతో చాలా ముచ్చటగా ఉండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను. ఒక దినము వనప్రస్థుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినను లేకపోవటచే బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులిద్దరిని అత్తవారింటికి పంపెను. అట్లా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖము అనుభవించుచుండెను. మిగతా భాగం పార్ట్ 2లో చూసేయండి. సర్వేజన సుఖినో భవంతు. సనాతన స్టోరీస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.